నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందరికీ సుపరిచితమే. ఆయన ప్రారంభించిన కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన కొడుకే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. అటు తర్వాత పరిణామాలతో జగన్ కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఏపీ సీఎంగా పనిచేశారు. అయితే ఆయన అక్రమాస్తుల కేసులో జగన్ జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే ఈ కేసులో ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ కేసుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ కేసులను బదిలీ చేయాలని, బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసులకు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్నం, జస్టిస్ నితీష్ చంద్ర మిశ్రాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు రఘురామకృష్ణంరాజుకు పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇక జగన్ కేసులను ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని, అందువలన మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ కేసుల విచారణ వేగవంతం చేయమని మాత్రం ధర్మాసనం ఆదేశించింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.